కురుక్షేత్రంలో కర్ణుడి మరణానికి కృష్ణుడు కారణాలు ఈ విధంగా చెప్పాడు. నీ చేతను నా చేతను వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్ ధర చేత భార్గవు చేత నరయంగ కర్ణుడీల్గి నార్వురి చేతన్. ఇప్పుడు ఒక్కొక్కరుగా కర్ణుడి మరణానికి కారణాలు ఎవరో చూద్దాం. మొదటిది అర్జునుడు ప్రత్యక్షంగా కర్ణుడిని వధిస్తాడు. రెండవది కృష్ణుడు పరోక్షంగా అర్జునుడికి సహాయం చేస్తాడు. 3 కుంతి చిన్నప్పుడే ఆమె కర్ణుడిని విడిచిపెట్టినందువలన కులహీనుడిగా పెరిగి అవమానపడతాడు. చివరికి తల్లి జన్మరహస్యం చెప్పిన అర్జునుడిని తప్ప మిగతా వారిని వధించనని మాట ఇస్తాడు. 4వది ఇంద్రుడు కవచ కుండలాలను దానంగా అడిగి శారీరకంగా కర్ణుడిని బలహీనుడి చేస్తాడు. భూదేవి ఒకప్పుడు భూమి మీద నెయ్యి ఒలకడంతో భూమిని పిండి నేతిని సేకరించాడు కర్ణుడు. అందువలన భూదేవి నీ రథచక్రం భూమిలో కుంగుతుందని శపిస్తుంది. పరశురాముని మోసగించి విద్య నేర్చుకున్నందున అవసరమైనప్పుడు ఈ విద్య పనిచేయకూడదని ఆయన శపిస్తాడు. వీరితో పాటు రథసారథి అయిన శల్యుడు మానసికంగా కర్ణుని కృంగదీశాడు. ఇంతమంది వలన మహావీరుడైన కర్ణుడి మరణం సంభవించింది అని కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు.